రామ్సెస్ స్నో మరియు అతని ప్రియురాలు మిరాండా థియాన్ గ్రేజాయ్ని వేటాడతారు. థియాన్ ఇప్పుడు రీక్ అని పిలువబడుతున్నాడు. పూర్తిగా మానసికంగా విచ్ఛిన్నమయ్యాడు. బ్రూస్ బోల్టన్ తన కుమారుడి క్రూరత్వాన్ని చూసి సంతోషిస్తాడు. ఉత్తరాన బ్రాన్ స్టార్క్ తన వార్గింగ్ శక్తులను ఉపయోగించి బయటకు వెళ్తాడు. జోజెన్ అతనికి హెచ్చరిస్తాడు, ఎక్కువసేపు జంతువుల్లో ఉంటే తన మానవత్వాన్ని కోల్పోతాడని. కింగ్స్ లాండింగ్ లో జోఫ్రీ మరియు మార్గరీ పెళ్లి వేడుక జరుగుతుంది. విందులో జోఫ్రీ అందరినీ అవమానిస్తాడు, ముఖ్యంగా టైరియన్ని. అతను వామనుల యుద్ధాన్ని ప్రదర్శించమని కోరతాడు. టైరియన్ జోఫ్రీతో వైన్ తాగిస్తాడు. అకస్మాత్తుగా దగ్గుతాడు. ఊపిరి పీల్చుకోలేక నిలబడలేక పడిపోతాడు. జోఫ్రీ మరణిస్తూ తన మేనమామ టైరియన్ వైపు వేలు చూపిస్తాడు. అతని తల్లి సర్సీ టైరియన్ తన కొడుకుని చంపినందుకు నిందిస్తుంది. సాన్సా గందరగోళంలో సర్ డోనోస్తో పారిపోతుంది. ఓలెన్నా టైరెల్ మృదువుగా నవ్వుతుంది. జోఫ్రీ ప్రధాన విషప్రయోగదారుని సూచిస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 4 ఎపిసోడ్ 2 ఇక్కడ ముగుస్తుంది.